వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ జీవో జారీ చేసిన సందర్భంగా శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల బోధన అధ్యాపకులు లేక నిరాధారణకు గురి కావడం జరిగిందని, తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత స్థానిక నాయకులు ఇటీ కళాశాలను తిరిగి ప్రారంభించాలని నా దృష్టికి తీసుకురావడంతో నేను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి ఇటీ విషయాన్ని తీసుకువెళ్లడం, వారి చొరవతో కళాశాల తిరిగి ప్రారంభం కావడం జరిగింది. ఇటీ కళాశాల భవన మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం నా ఏసీడీపీ ఫండ్స్ నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఈ కళాశాలను పట్టించుకోవడం లేదు, వారే చెప్పాలని, ధర్మపురిలో ఒక డిగ్రీ కళాశాల, బస్ డిపో, ఐటీఐ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు. ఎంతో మంది విద్యార్థులు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయినాక ఈ నైట్ ఓరియంటెడ్ కళాశాలలో చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన వెంటనే మన ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వలేదు. అట్లా కొన్ని వేల మందిని ఈ సరస్వతి తల్లి నిలయం, ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవుడు దైవ ఆ భగవంతుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క కళాశాల మూతవాడో నాకు కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు అవసరాలు ఏందనే విషయంలో కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనకు ఓటేసి ఎందుకు గెలిపించిన వాళ్ళని, ప్రజల మినిమం అవసరాలు ఏంది, ప్రజల కష్టాలు ఏందనే విషయంలో కూడా ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనం ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఆ సమస్య ప్రయత్నంలో కూడా మనం 100% నిజాయితీగా మనం పనిచేయాలి. దానిలో భాగంగా ఈ కళాశాల ఓరియంటెడ్ కళాశాల విషయంలో కూడా పెద్దలు సూర్యారావు గారు కూడా 2 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడి జరిగిన మిత్రులు కూడా రాష్ట్రం నిత్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా అన్నా మన ధర్మపురి నియోజకవర్గానికి, ధర్మపురి ప్రాంతానికి అనేక విషయంలో కూడా ఎన్నికల్లో కూడా వాగ్దానాలు ఇచ్చిన దాంట్లో నైట్ ఓరియంటల్ ఏదైతే కళాశాల కూడా ఉందని చెప్పేసి చెప్పడం. దాంట్లో భాగంగా ఈ యొక్క కళాశాలకు సంబంధించిన సెక్రటరీ ఏదైతే రామకృష్ణ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ ఈ యొక్క కళాశాల తెరిపించే విషయంలో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు, స్పెషల్ సెక్రటరీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వేముల శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్ గారు, ముఖ్యంగా గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు, మాకు అన్ని విధాల అండగా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శైలేజ అయ్యర్ గారు, వారు ప్రిన్సిపల్ సెక్రటరీ. జీవో ఇచ్చే విషయంలో కూడా ఒక మధ్యలో కొంతమంది అధికారులు సెక్రటరీలో వస్తూ ఉంటారంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మనం పంపించిన కాగితాలన్నిటికీ ఏదో రిప్లై ఇచ్చి పంపించే పరిస్థితి వస్తే నేను నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఒక కుటుంబ సభ్యులుగా అన్న భవిష్యత్తులో నాకు ఏ ప్రమోషన్ పార్టీ ఇస్తుంది మీరు ఇస్తున్నా తెలియదు, కానీ నా ధర్మపురి ప్రజలు నా ఎంతో నమ్మకంతో నాకు ఓటు చేసినాను తెప్పించినాను. ఒక 5-6 అంశాలను దాంట్లో ఈ నైట్ కళాశాలకు సంబంధించిన అంశం ఉంటుంది.
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రాజరాజేశ్వర వెమ్లవాడ రాజరాజేశ్వర దేవస్థానం, యాదాద్రి దేవస్థానం, కొండగట్ట ఆంజనేయ స్వామి, మన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి ఆ అవుట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ ఏదైతుందో జిల్లా కలెక్టర్ ద్వారా ఏజెన్సీ ఫిక్సేషన్ చేసి ఈ టెంపుల్ నుంచి ఆర్థికంగా ఎంతైతే సంవత్సరానికి ఎంతైతే జీతాలు ఇస్తారో ఆ శాలరీస్ వాళ్ళతో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పెషల్ సెక్రటరీ వేముల శ్రీనివాస్ గారు పిలిచి మన విప్పు గారు లక్ష్మణ్ చెప్పినటువంటి పని తక్షణమే చేయాలని చెప్పేసి మౌలికమైన ఆదేశాలు. అంటే ఒక కాగితం వెనుక సంబంధించిన కూడా గ్రూప్గా ఉండి నేను గవర్నమెంట్ ఒక రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గారు వ్యక్తిగతంగా నేను పోవడం జరిగింది. టేబుల్ దగ్గర నా ప్రజలు నా మీద నమ్మకంతో పెట్టి నా మొదటి పెట్టి ఆ దైవ లక్ష్మణ స్వామి యొక్క జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో పరిశ్రమల యజమానులు, అసమానులు, కార్మికులతో శనివారం సమావేశంను చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ జో హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికులకు ఉపాధి, భవిష్యత్ కార్యాచరణపై కాటన్, పాలిస్టర్, సైజింగ్ కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు. 25 పౌర్ణమ్స్ నడుస్తూ దీనికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం అన్ని రకాల వాళ్ళకు మేము దాదాపుగా 30,000 కుటుంబాలకు ఉపాధి కంటే ఎక్కువ ఉన్నటువంటి యూనిట్స్ అన్ని దాదాపుగా వేరే నడవదు, తొందరగా అంతే అని టైంలో కూడా చాలా ఆ పారిశ్రామిక అంతా కూడా హైదరాబాద్ వాళ్ళు, ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళంతా కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసుకునేవారు. ఆ 4 నెలలు మేము ఏదైతే కొత్త మధ్యలో చేసిన తర్వాత వాళ్ళంతా మాలేగాం వెళ్ళినారు. కేసరి క్లాత్ నడుస్తూ ఉంది. మేము ఇక్కడ కేసరి క్లాత్ కారణాలన్నీ తాళాలేసి పెట్టాం సార్, నడవట్లేదు. జిల్లా అధికారి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు, యజమానులకు, ఆసాములకు, కార్మికులకు, కాంగ్రెస్ సంఘం నాయకుల మధ్య కూడా అందరూ కూడా పేరు పేరు నాయకులు వస్తారు. గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. నాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, మీ సమస్య త్వరలో పరిష్కారం చేయాలంటే పెట్టండి. సెక్రటరీ గారు కూడా వస్తారు, మినిస్టర్ గారు కూడా వస్తారు, మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత. దయచేసి మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి. మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం. అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే, డిస్ట్రెస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి. సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాము. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం. ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్న కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ ఈ విషయంపై ఎంపీడీఓతో సహా 2 అధికారులను నిన్న సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని అన్నారు. శనివారం బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను, వెయింగ్ యంత్రాల రిసిప్ట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మారం, పాలకుర్తి అంతర్గం మండలంలోని 195 రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు 170 షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులకు తెలిపారు.
నాకు ఇది చూపెట్టండి. సరస్వతి దగ్గర తర్వాత ఈ 100 పైన ఉంది, తర్వాత 3 చూపెట్టండి. ఇది ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు, మొన్నటిదే కదా, మొన్న నిన్న. కొత్తపల్లి సార్ కొంచెం కంట్రోల్ ఉంది కదా, మొన్నటిదే కదా సార్, తీసి చూపెట్టాను. ఏది 100 పైన ఉండే మీరు పేమెంట్ బయట ఇస్తున్నారు కదా, అవి చూపెట్టుకోండి. అంత పండుగకు బెరగ బాగుంది సార్. ఇది డీటెయిల్ సార్. మన కూడా లేదు సార్. ఇది గత 7 సంవత్సరాల నుంచి సార్ కొత్త వాళ్ళు ఇవన్నీ కోట్లనే ఉన్నాయి సార్. ఇవన్నీ కోట్లు అంటే చిరిగిన డ్యామేజ్ వస్తాయి సార్, మొత్తం చిరిగిన డ్యామేజ్. ఒక్కొక్క లారీకి ఇప్పుడు నిన్న ఒక మూమెంట్ మంచిగా వస్తుంది సార్. అంతకుముందు 7-8 మూమెంట్స్ కూడా మొత్తం రంగాపోయి డ్యామేజ్ ఉంటుంది సార్, మొత్తం డ్యామేజ్ సార్. ఒక్కొక్క లారీకి మనకు 15 నుంచి 20 మాకు 16 ప్లస్ ఇది కదా వాళ్ళు యాక్సెప్ట్ లేదు. చిన్న బ్యాగ్ మరి ఆయన సార్ మేమంతా అదే ప్రక్షేట్లీ సార్ ఇది ఎవరికి ఇచ్చాము? ఎన్ని స్టేజ్లో మనం పేపర్ షాప్కి ఏమి ఇచ్చాము సార్? పేపర్ షాప్కి ఇచ్చాము. ఎన్ని షాప్స్కి ఇచ్చాము? సురేష్ సార్ తక్కువ నిన్న 5 ఉంది కదా, నిన్న ఎక్కడ ఇచ్చాము? 16 షాప్స్ నిన్న డైలీ సురేష్ సార్ పెడతారు. టెక్నాలజీ ఎక్కడ బస్సులు ఇచ్చారు? నిరేశం మన కాసులో పడ్డా ఒకటి నిన్న డేట్ ఎక్కువ ఒకటి నైట్ ఇష్యూస్ మరి 163 ఏంటి సార్? బ్యాగ్స్ మరి బ్యాగ్ 50 కేజీస్. సార్ ఇక్కడ మనం బ్యాగ్ యూజ్ ఉంటుంది సార్, వాళ్ళకి పేమెంట్ లేట్ కలవడానికి ఒక బ్యాగ్ వెళ్తాం సార్. పేమెంట్ చేసినట్టు నాకు స్లిప్పులు ఉన్నాయా? పేమెంట్ చేసిన ఏపీసీఎన్ స్లిప్స్ పేమెంట్ ఉన్నాయి సార్, స్లిప్పులు పెద్ద ఉండేవాడికి అన్ని. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశాడని, దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోడు మండలం చేబోలు గ్రామంలో గల కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా నాకు చక్కగా సహకరించి ఈ 3 రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు. అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల
కార్యక్రమంలో ఈ గొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. అది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఒకటే చెప్పింది, వీరు చెప్తున్న విధంగా కూడా పెన్షన్లు అయ్యి ఇవ్వలేరు, మాకున్న వాలంటరీ వ్యవస్థ మూలంగానే ఈ ఇంటి వరకు మొట్టమొదటి నేను చేరుస్తున్నాం, మీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీలు ఏవి కూడా అమలు చేయవు అని చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకటే చెప్పాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు, అవి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 కాకుండా చెప్పిన విధంగా 4,000, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క నెలకి 3,000 బకాయిలు చెప్పిన ఈ వితంతు పింఛన్లన్నీ కూడా 7,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్, డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా 6,000 నుంచి 15,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఒక్కొక్క సచివాలయంలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకల్లా 98% చొప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చేర్చడంలో రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సక్సెస్ అయింది. మేము ఎందుకు పదే చెప్తున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థలో పాపం వాళ్ళందరినీ మభ్యపరిచి 5,000 వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందున బలవంతం చేసి చాలా మందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని ఇవాళ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, దానికి ప్యారల్గా ఈ సచివాలయం క్రియేట్ చేశారు. ఈ సచివాలయం కూడా 10 మందిని ఎంప్లాయీస్ వేశారు. దానికి తోడు ఈ వాలంటరీ వ్యవస్థను తెచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ జవాబుదారీతనం ఎవరు దీనికి సమాధానం అన్న ప్రశ్న చేస్తే మా అధ్యక్షుల మీద ఎన్నో రకాలైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు గోదార్ఖని ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదార్ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. నేరహాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఇండ్లలో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏసీపీ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామంలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు, గంజాయి, మద్యం, డ్రగ్స్ కు బానిస మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నలుగురు ఆధార్ కార్డు పడుతున్నాం. ఇది వాళ్ళదేనా టైంలో వేరే వాళ్ళు బాబు అది పక్క రూమ్ ఎవరు కానీ పక్క రూమ్ ఎవరు బయటికిరా ఏం కాదు బయట చెప్పండి. ఈవెన్ మీకు తలుపు తెలుగు ఏంది హిందీ తెలుగు ఏ చోటు మరి మాట్లాడాలి దేనికి చూపించు ఏం కాదు. మీరు మీ అమ్మాయి ఏం చెప్పి గాడిదా మీద
డాడీ ఉంది మరి మైనర్ కూడా నీతో పడుతుంది 90 ఫస్ట్ ఇంట్లో 1 ఇయర్ జాబ్ 2 ఇయర్స్ జాబ్ సార్ పోలేదు బేస్మెంట్ గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది అట్లా సంవత్సరం జాబ్ ఇచ్చి మళ్ళీ పెడతాను అని అమ్మ కూలి పని ఇళ్ళలో పని చేసుకుంటే ఇప్పించాను. ఎంత రూపాయండి? 2 లక్షలు. 1,90,000 అదే 2 లక్షలు. ఎందుకు మరి 2 లక్షలు? ఈ ఇల్లు మంచిగా ఇట్లా రేకులు ఇంకో 4 రేకులు వేసుకొని మంచిగా బేస్మెంట్ వేసుకొని ఉంటుంది. ఇంట్లో నచ్చేది 30,000 40,000 పడితే మంచిగా బండి కూడా వస్తుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజరుపై తీసిన కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ల విధులపై హాజరు పుస్తకాలను తెప్పించి మరీ ఆరా తీశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పు అన్న కలెక్టర్ సత్యశారదాదేవి. ఓన్లీ ఇక్కడ ఇంటర్న్సే ఉంటారా? ఇంటర్న్సే ఉంటారా ఇక్కడ? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐసీయూ అంటున్నారు కదా, అందరు పేషెంట్ల దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఉన్నారండి. వాళ్ళు అల్లుడా? ఇక్కడ ఉండాల్సిన ఎవరు? పేరు చెప్పండి. 100% has to be here today. For your benefit, I am visiting. Please support us. Post office to is the doctor who has been apart from you. Second unit assistant madam adugutundi. Second unit assistant ekkada unnaru? What is his name? Second unit assistant పేరు చెప్పండి. assistant professor. Write down Satish, Nikhil, Gogolu. Jitendra, where are they? Assistant professor. Yes, no, there's an office and I think they went to mail one. Which mail one? అక్కడ ఇద్దరు మెన్ డాక్టరే ఉన్నారండి. ఎవరు రైట్ ఆఫ్ కిషోర్ how many should be there here? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నారు. సిస్టర్లు ఎంతమంది ఇక్కడ ఉండాలి? చాలా మంది అంటే బూస్ట్ కాలేదా? ఇది ఓపీ 5 processors, 5 associate processors, and 10 assistant processors. You are the only one sitting there? No, I am the assistant processor here. They are associate processor there. Senior resident. తనిఖీ గురించి చెప్పండి. ఇవాళ మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో ఈరోజు మార్నింగ్ నేను ఎంజీఎం హాస్పిటల్కి సడన్గా వచ్చాను. యాక్చువల్గా నిన్న వచ్చానండి. నిన్న వచ్చింది నర్సింగ్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది. సమయపాలన పాటించిన డాక్టర్లపై చర్యలు ఏవి? ఇవి చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా, వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు. మీ పర్సనల్గా ఎంతమంది హాజరు కాదు మేడం? ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను. బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు.
సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపిస్తాను. సిబ్బంది కొరత చాలా ఉంది ఎంజిఎంలో, దాని మీద కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి. సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది. వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఓపీలో కనీసం మీరు అడ్జస్ట్ చేసిన కనీసం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డ్యూటీ చార్ట్ కూడా లేని పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనము వన్స్ ఇన్ అ వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాం. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన అమ్మ పేరుతో యొక్క కార్యక్రమం ఈరోజు పెద్దాపురం రూరల్ జిల్లా రంగంపేట గ్రామంలో రూరల్ బీజేపీ అధ్యక్షులు పోతుల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు హాజరై యువతలో చైతన్యం రావాలని, పర్యావరణ పరిరక్షణ దేశానికి చాలా అవసరమని, అందరూ మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.